ఇప్పుడు ఏమైనా నీకు అగో ఏం మాట్లాడుతున్నావే బయట పనులు ఉన్నాయా మాకు ఉన్నాయి బాగానే పనులు అంటే నేను చూసుకుంటా ఉండాలా పని చేసుకోవద్దా అంటే ఊక పనేనా ఇక నన్ను చూసుకునేది లేదా చూస్తలేనా బాగా చూస్తాను అచ్చుడు పోవుడు తినుడు మా సరే కానీ ఈ డబ్బులు పో నాకు ఇలా బాగా పని ఉన్నది రాత్రి ఇంటికి రాను మరి ఎన్నడో ఇంటికి వచ్చినట్టు ఇలా రాను అని చెప్తావా కొత్తగా ఏం పని ఉంటుంది అంతగా ఆ కర్ర ప్రసాద్ గారితో తాగుడు తిరుగుడు తప్ప ఏక ప్రసాద్ గారు తాగుతాండే వాడు మంచి పని చేసి 6 రోజులు అవుతుంది ఆయన నాకు పని పడలేదా గాలం పడి తిరగడానికి నాకు ఇవాళ ఆఫీసులో పని ఉన్నది వేస్తా మీ ఆఫీసు మీ కథ నాకు తెలియదు అనుకుంటానవా అయినా నువ్వు వాళ్ళ కడుపులే నింపుతావు నన్ను ఎడ పట్టించుకుంటావు నువ్వు నీ పిల్లం ఎడిపోతే నీకెందుకు నీ గురించి పట్టించుకోవాలి అయితే నీకు పైసలు ఇస్తాను నానే ఇక మట్ట అయితే మరి నీ పైసలు నువ్వు తీసుకో ఇయ్యంగానే తీసుకుంటావా ఇక చీరలు కొనుక్కోవద్దా నేను పండగెత్తాను ఏంది చీరలు కొంటావా ఆ ఉన్న చీరలు చాలే ఆనే ఆ బీర నిండా నీ బట్టలు లేవంటే నాకు సందు లేకుండా పోతాను నా బట్టలు ఇస్తాను ఒక దండం మీద ఉడిపోయిన బట్టలు అవన్నీ మురిగిపోయిన బట్టలేనా తక్కువ రేటు ఎక్కడుంటేంది అంతేగా అంతేగా నా అంటే ఒక్కొక్క చీర 10,000 పెట్టి కొన్నా అందుకే బీరువలు పెట్టుకున్నా భద్రంగా నీది ఎప్పుడు ఇదే కోల్పు ఆనే పెద్దవారి కోల్పు లెక్క పోతాను నాకు పని ఉండదు ఓ మా జరగానే కర్ర పాడుకోతో తాగి తిరగకు ఎట్లా పోయినా మనిషి అట్లనే రావాలి అర్థమైందా లేదంటే ఇంట్లోకే రానియా ఇక నీకు నాకు చాలా స్వామి నువ్వు ఇంట్లోకి వెళ్ళిపో నేనేం తప్పు చేసిందే నన్ను ఎందుకు తోపేసినావే నిన్ను దొబ్బేసిన కాదురా ఏం చేసినా మాట్లాడుతాను వారా నువ్వు గింతన మాలం పెట్టిన దేవుడు నీకు నా అత్తకు రోగం వచ్చింది దాన్ని ఎవరు హాస్పిటల్ తీసుకుపోవాలి పైసలన్నీ తీసుకుపోయి బొత్త అలాగా తాగొస్తాను ఇంట్లో కూరగాయలు ఉన్నాయా బువ్వ లేదు ఏం లేదు ఇప్పుడు దానికి రోగం వచ్చింది దానికి ఎవరు వండి పెట్టాలి ఏం తింటది అది రేపు మాపు తత్తది అది ఏం చేస్తావు పాడకా ఇంతన్న ఇజ్జత్ లేదు నీకు సిగ్గులేని పాడక ఎందుకు బతుకురా బతుకు సావక నీ బతుకు నీ అవ్వ నా పైసలతో నేను తాగుతాను నీకేమైతుందే ఆహా నీ పైసలా ఎల్లకెళ్ళి వచ్చినాయి నీ పైసలు ఎల్లకెళ్ళి వచ్చినాయిరా మీ అబ్బకి పెన్షన్ పడితే తీసుకొని గొత్త వాళ్ళకి తాగొస్తాను 3 రోజుల కంటే చాన్నే పడినావు నువ్వు నా పోపు డబ్బల పైసలు కూడా ఎత్తుకపోయినావు ఆహా నేను పోపు డబ్బులకి వెళ్ళి పైసలు తీసినట్టు పురుఫైందే ఆహా నీకు ప్రూఫ్ కావాలా ప్రూఫ్ డబ్బరాజు గారి దగ్గర పోదామా వాడిని నా ఇంటికి వచ్చి నీ మొగడిచ్చిన పైసలకి పసుపు అంటింది కొత్త నోట్లేని నాతో లొల్లి పెట్టుకున్నాడు మందిలో మానం పోయింది ఇంకా ఇజ్జత్ లేకుండా మాట్లాడతానా నువ్వు అమ్మతోడే అన్ని మళ్ళీ రాకన్నా కూడా వచ్చింది నాన్న ఇంటికి ఆ మరకలని పోయేటట్టు ఊమితోడుతో ఊడిచే ఇచ్చిందే ఓ పని చేయి ఆ పసుపున్న కాడ ఇంకోసారి పైసలు పెట్టకే ఇంకోసారి గోస రాదు ఇంతగానం తింటే కూడా సిగ్గు శరం లేకుండా పసుపున్న కాడ కాదు వేరే కాడ పెట్టమంటావా దొంగ పడతావు నువ్వు ఇంట్లోకి రావద్దు నువ్వు వేరే సోఫా శ్రీకాంత్ నేను ముందే చెప్పిన కదా అది గయ్యాడున్నట్టున్నది దాని ముఖం మంచిగా లేదు దాన్ని వేసుకోకరా అన్న అయినా పట్టుబట్టి చేసుకుంటావు కదరా అది తినే కాడ తిననియది కూకొని కాడ కూకొనియది నేను మనసులో మట్టనియ్యదిరా దాన్ని చూస్తే మంచిగానే ఉన్నది కానీ దానికి గయ్యాడుతనం బాగున్నదిరా అరే లేరా లేరా ఊరుకో ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటుంది వచ్చిన వారా రమేష్ నువ్వు చెప్పినాక నన్ను ఇల్లే కదరా దీన్ని చేసుకోవద్దంటే ఎవరైనా చూసి రారా పాలేళ్ళు చూస్తే ఇచ్చేది పోయే కాలం వచ్చింది కదరా ఈయనకి ఇజ్జత్ కూడా ఉందట ఈ ముఖానికి అరే ఏం ఎడుతున్నావు నేను చూస్తే బాగా అనిపిస్తుంది అట్లా ఇంత మందన తాగిద్దాంపా అరే నా ముచ్చట చూస్తేనే నీకు ఇంతగానో నవ్వతే గా ప్రసాద్ గారి సంగతి చూస్తే ఇంకా నువ్వేమైతే పోరా ఒకసారి ఆనకెళ్ళి కూడా చూసేద్దాంపా అరే నిన్ను నీ పెన్నం కొట్టిందన్న రంజలేదు కానీ వాని కోసం గంత ఆరాట పడతాను ఏంద్రా గబాని నీకెందుకురా పోయి ఆని కూడా చెట్లలా పట్టుకపోంపా మరి ఇజ్జత్ అనిపిస్తలేదురా 24 గంటలు బయట పోయి తాగొచ్చి ఇంట్లో కూర్చొని తిండి పెట్టు అని అడగడానికి తాగకపోతే సత్తావురా నల్ల మొక్క పోడా
ఏమొచ్చిన రోగం రా నీకు ఊరి మీద పడి తిరగడానికి? ఆ డాక్టర్ చెప్తానే ఉండే 24 గంటలు తాగి తాగి ఒంట్లంతా వేడి చేసి ఆ పిల్లలు పుట్టరు ఏం కాలబడదని. పిల్లలు ఎందుకే? మా తమ్ముడు కొడుకులు లేరా? తమ్ముడు కొడుకులు ఉంటే మన పిల్లలారా? నీకు వద్దారా పిల్లలు? ముసలోళ్ళు అయినాక గంటావురా? ఓకే పిల్లలు ఏందే? పిల్లలు లేకపోతే వద్దారా? మరి పిల్లలు వద్దా? ఇంకేనాడు గంటావురా? ముసలోళ్ళు అయినాక గంటావురా? జద్ద కూడా ఈ చూడు రీల్ ఎంత మంచి చూడు. తూ నీ బతుకు చెడా, ఇన్ని తిడతాంటా కూడా మళ్ళీ ఈ రీల్ చూడ ఆ రీల్ చూడ మీద పడతానవేంద్రా? ఏం లే బుజ్జి, ఊకెంత మంచిగా ఉన్నానని తిడతావు. నేను ఏమంటాను? నేను అంటాను నా చెప్పు. ఈయన చేసేటి సంసార పనులని నాతోనట మంచిగా ఉండాలట. నేను ప్లీజ్ బుజ్జి ఒక్క 100 రూపాయలు ఏవా ప్లీజ్, దండం పెడతా. అగో ఇదేం కాతరా? ఇజ్జత్ అనిపిస్తలేదురా? బాడుకో పొద్దాక గిన్ని తిట్టినా కూడా మళ్ళీ 100 రూపాయలు ఇవ్వని అడుగుతాను. ఏడుకెళ్ళి తీసుకొచ్చి అనరా? నేనన్నా కష్టపడి తీసుకొచ్చి ఇస్తా నేను ఇంట్లో కూర్చొని తింటాన్నారా? అయినా నీ దగ్గర నాకు ఇచ్చేది ఎందుకు బుజ్జి? కొడితే నా పిల్లమే నన్ను కొట్టింది తిట్టింది, ఇలా తప్పే ఉన్నది. ఓ గింత ఇజ్జత్ తక్కువ బతికి ఎట్లా బతుకుతానోరా? అసలు ఎట్లా కన్నదిరా నీ అవ్వయ్య నిన్ను? బుజ్జి మాటలు మంచిగా రాని, తిడితే గిడితే నన్ను తిట్టు, మా ఏమనంటే మంచిగా ఉంటే చెప్తాను. అగో ఒక్క మాట రేషం వచ్చిందట ఈ మొగోనికి. ఏందే నా విన్నే చేస్తావానే? ఇవాళ ఇంట్లో వేసినావు, రేపు బయట అందరు ముంగట ఎత్తావు. నా ఇజ్జత్ పోదా? ఇంకోసారి నా మీద చేసినావు అనుకో బుజ్జి, నేను చెయ్యి రగ్గొడితే చెప్తాను. ఏంది? చెయ్యెత్తనే చెయ్యి ఇరగొడతావా? ఇంకా కాలెత్తే కాలు ఇరగొడతావా? రా నువ్వు నాది ఏది ఇరగొట్టరా చూద్దాం. రారా ఇరగొట్టు. చెయ్యిరా చెయ్యిరా చెయ్యిరా. నువ్వు నా విన్నే కాలేస్తావా? మీరికే చేస్తావా? దొంగ పాడుకో. ఇజ్జత్ మానం అనిపించలేదురా? ఊరి మీద పడి తిరిగి వచ్చి మళ్ళీ కూర్చొని ముచ్చట్లు పెట్టడానికి నీ లెక్క ఊరోళ్ళు అందరూ అట్లనే తాగుకుంటూ వస్తారు. అలా తాగుపోతు పాడుకో. కొంచెం అన్న ఇజ్జత్ మానం అనిపించలేదురా? ఎన్ని రోజులని సాదుకుంటుండాలి రా నేను నీ అవ్వ నేను ఇంటికి వెళ్ళాను, ఎప్పుడు తిట్టుకుంటూ ఉంటాను. నీకు భలే హ్యాపీ ఉండదు కదరా నీకా? పోరా పో. నీకేమైనా ఆ మందిలో పొంటే కావాలి, ఆ మందితోనే కాలబడి నువ్వు కనుక ఇంటికి రా బిడ్డ, నైట్ నీ సంగతే చెప్తా నేను. పెద్ద వార్నింగ్ ఇది. అరే నువ్వు తొంగి చూసుకుంటే బాగా నవ్వుతాను లేవురా? ఈ పిల్లలు నేను కొట్టదారా? అరే ప్రశాంతంగా తాగుదాం వస్తే ఎందుకు నవ్వుతానవురా? అరే నీ తెలియదురా, ఈ పెన్లో మా అమ్మతో పిచ్చి కుక్కను కొట్టినట్టు కొట్టింది. పోయి వరకు అడ్డం పడి ఉన్నాడు, లేపుకొని తీసుకొచ్చిరా. నువ్వు చూస్తే కొద్ది నవ్వపోదురా నాకన్నా ఎక్కువ. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. అరే ముచ్చటే ప్రకారం మాదాలు కానీ తాగండి రా, బీరు కూలిపోతాయి. రే బాగా నవ్వుతానవేంద్రా? రేపు నీ పిల్లలు నిన్ను కొట్టదా? నేను చూడనా? పటు తాగురా. అరే నువ్వు చూసేదేంద్రా? అందుకే నేను ఇన్ని రోజుల నుంచి పెళ్లి చేసుకోలేదు, లేకపోతే మీ లెక్క నేను కురిసిపోదు. అరే బీరు కూలిపోతాను తాగండి రా. అబ్బా ఇది తాగినాక అది కొట్టిన దెబ్బలన్నీ వేనాయిరా. తాగుబోతంటే ఎందుకంత చులకనా? తాగి వాగేది పచ్చిని గంగనకనా? ఏదో తేడాగా ఉందేంటి? ఏమైందిరా నీకు? ఇవరాక మంచిగా ఉంటావు కదా. ప్రసాదు ఏం చెప్పాలి నా వేసన్న? నా పిల్లం బయట తిట్టింది కానీ ఇంట్లో కుక్కని కొట్టాడు కొట్టింది. ఊకోరా ఊకో. అమ్మ తోడు మిమ్మల్ని చూస్తే నేనే మంచుకున్నా. అయితే నువ్వు పెద్ద అపరిచితుడు అమ్మ మొగుడులాగా ఉన్నావు కదరా రే. అరే ఈ పెళ్ళెవడు కాని పెట్టిండో, ఈ పిల్లలు మన మీద కట్టేసిల్రా. ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నామో ఈ పిల్లలు మనల్ని కూడా తీస్తాన్రా. అరే ప్రసాద్ ఊకోరా ఊకో. కష్టాలు మన మొగోళ్ళకి కాకుంటే ఇంకెవాళ్ళకి వస్తాయిరా. అయినా నా పిల్లలు నన్ను కొట్టే దెబ్బల కంటే నీ దెబ్బలు పెద్ద ఎక్కువనారా? నీ బతుకు పాడియా గిన్నె కూడా కొలుచుకుంటారా? అరే మీరు ఇంట్లో కొలుసుకుంటే తప్ప ఇంకేం లేం కొలుసుకుంటారు. ఇక మీతో అయ్యేదేంటిది? రాయ్ ఆగరా. ఇక మన బతుకులకి ఇంతేనారా? రోజు దాగుడు, మన పిల్లలతో తన్నులు తినడు,
అరే ఏదైనా ఒక పరిష్కార మార్గం ఆలోచించుర్రా. వివేకంతో ఆలోచించండి. అరే ఒక్కటి ఉన్నదిరా. ఏంటిదిరా అది? అరే ఏ కట్టం వచ్చినా కూడా కుమారన్న మనం ఆదుకుంటాడు గారా. ఈ సమస్య కూడా అన్న ఏదో ఒక పరిష్కారం చెప్తారా. అరే అన్నం పిలుద్దాంరా. ఫోన్ చేయరా. అరే నువ్వే చేయరా. నేనే అన్నారా. అన్న కుమారన్న ఏం లేదన్న, అర్జెంటుగా మన అడ్డకాడికి రా అన్న. అరే అత్తాను రాట్రా. ఎవరా ప్రసాద్గా పోలేదు పనులు కొడతాను ఎవరా? ఏం కొమ్మ మునిగిందిరా? అన్న ఇటు రావే, కూసావే, నీతో అవసరం పడ్డది. ఏం అవసరం పడ్డదిరా? నీ ఒక్క పైసా కూడా ఇయ్యా. నా పిల్ల ఇప్పటికైనా పొట్టు తిడుతుంది. ఊకో అన్న, ఊకే పైసలేనానే. బాధపడ్డామని పిలిస్తే పైసలు అంటావు. బాధ చెప్పుకుందామంటే రాలేదన్న. నా కూసా. అరే అంతగానే ఏం బాధ వచ్చిందిరా? అన్న అరే అన్న వీళ్ళకి ఏం బాధనే. ఇంకోటి ఈయన పిల్ల వీని కొట్టింది, ఈయన పిల్ల వీని కొట్టింది. ఇప్పుడు నువ్వు పంచాయతీ చెప్పడానికి కావాలి వీళ్ళకి. పరమ దుర్మార్గుడు సార్ వీడు. ఏ సైడ్ సార్ వీడిని? అవునారా? గా ముచ్చటగా నన్ను పిలిచినారా? అవునన్నా. అవునరా. మరి మీ పిల్లలు ఎందుకు కొట్టిర్రా మిమ్మల్ని ఇద్దరిని? అన్న దాని జోలు కూతలేను, దాని ఆర్త కూతలేనన్న. నీళ్ళు ఇవ్వట్లా తిడుతుంది, భూమి ఇటువంటి కొడుతుంది అన్న. బాధ ఎవరు చెప్పుకోవాలన్న నీకు తప్ప. వానం పోతుంది అన్న. అవురా శ్రీకాంత్, నీ కథ ఏందిరా? ఏంది నాన్న కొత్త అనే ఎగిరేసి అంటారు మా పిల్లలు. కొంచెం నీ మాట నింటారని పిలిచినవే. అవురా బాగా మాట్లాడతారు. మీరు చేసే పనులైనా మంచిగా ఉన్నాయిరా. ఏడబడతాడు రాగుడు బొర్రుడు, ఇంట్లోకి వెళ్ళి పెన్షన్ పైసలు ఎత్తుకపోవడం మీ అవ్వాయి, పోపు డబ్బాల పైసలు తీసుకొని పోవడు. నువ్వేరా ఏడబడితే తాగి ఆడమంటావురా? నాకు అర్థం కాదు. ఈ పంచాయతీ నేను వచ్చి చెప్పాలా మీకు? సిగ్గులే అర కొంచెం అన్నా. అన్న మాకు నువ్వు తప్ప వాళ్ళు ఉన్నారన్న. నువ్వు చెప్పకుండా వాళ్ళు చెప్తారన్న. ప్లీజ్ అన్న, దండం పెడతా అన్న. ఏందిరా నేను చెప్పాలనా? అయినా ప్రసాద్గా నాకు ఫోన్ చేసి రా 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 అంటివి. నేను ఆఫీస్ కాడ మస్తు బిజీలో ఉన్నా. ఏందో పంచాయతీ అని నన్ను పిలిచినారా మీరు? ఆయన మీరు చక్కటి పని చేసిరని చెప్పి మీ పెళ్ళాలే పంచాయతీ చెప్పాను. అర నేను పని పాడలేదు అరబాడుకో. పంచాయతీలో గించాలని పోతానా మీ సామి రాబోరి. అన్నా 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 నీ ఫేస్ నాకు నచ్చలేదయ్యా. అన్నా 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 కొంచెం చూడన్నా. అరే ప్రసాద్ అన్న ఏదో పరిష్కారం చెప్తారంటే గిట్లా చేసిండేందిరా? అరే అన్న పోతేందిరా, నా దగ్గర మంచి ఐడియా ఉన్నదిరా. ఇట్లా అవునా ఏం కూర వండినావు? ఎవర్రా ఎవరులేడా? మా ఇల్లు గిదా గిదా. నీ అవ్వ ఇల్లుకు భయమే లేకుండా పోతుంది. అది ఎటు పడతాడే పోతాడు. ఈసారి దొరికే నిన్ను తాళ్ళతో కట్టేస్తా. ఎటు పోకుండా ఒక్కగానే ఉంటావు. ఏయ్ ఏం చేస్తాను నువ్వు? హలో ఎక్స్క్యూజ్ మీ ఎవరండి మీరు? ఎవరా అంటే ఎవరో తెలియనంత తాగినవా? ఏదన్నా పెళ్ళం మందులు ఇచ్చినట్టు మందులు ఇస్తాను. సారీ నాకు ఇంకా పెళ్లి కాలే. పెళ్ళం మందులు ఇచ్చినట్టు ఏంట్రా? నీ పెళ్ళాన్ని. అవునా నిజమా? ఏంది నా పెళ్ళాను? నాకు పెళ్ళే కాలే. పెళ్ళం ఎక్కడి నుంచి వచ్చింది? ఏంది నీకు పెళ్లి కాలేదా? గీ తిరగ తాగిన అవరయ్యాలా? నీ తాగుడు కక్కి తగలగా. పైసలు ఏడికెళ్ళి వచ్చినాయి నీకు? నేను ఏడ తాగితే నీకేంది? పైసలు నుంచి వస్తే నీకేంది? ఇంతకీ నువ్వు ఎవరమ్మా? మహాతల్లి మహాతల్లి. నేనెవరు కాదు, తాళి కట్టింది నువ్వే కదా. నీ భార్యని. ఆ తాలేవుడు కట్టిండో దారిన పోయే దానయ్య. ఏం మాట్లాడతానరా? నా దవడ పళ్ళ కొడతావా నిన్ను? పరాయి మొగని మీద చేయేస్తాను. నీకు ఎంత ధైర్యమే? ఎక్స్క్యూజ్ మీ నువ్వెవలో నాకు తెలియదు, నేనెవలో నీకు తెలియదు. నీకు నాకు సంబంధమే లేదు. గెట్ అవుట్. ఏంది
గెట్ అవుటా? అబ్బా వీని ఇట్లనే వదిలేస్తే నా ఈ పంత సాఫ్ చేస్తాడు. ఇట్లా కాదు, నేను మా అక్క దగ్గరికి పోతా. అక్క ఏం మోతబారి ఏమో బాగానే తాగొచ్చినావు, ఇంటికే రానంటే కదా. ఎవరు నువ్వు మా ఇంటి ముందు నీకేం పనమ్మా? తాగుతా ఎటు సోది తెలుస్తా లేదా నీకు? నువ్వు నా పెళ్ళానివా? నాకు ఇంకా పెళ్ళే కాదే, నువ్వు నా పెళ్ళానివా? నువ్వు నా పెళ్ళాని కాదే, మా ఇంట్లో వాళ్ళు లేనప్పుడు మా ఇంటికి కన్నేయడానికి వచ్చిన దొంగవు ఎవరో చెప్పు. చెప్పే చెప్పా. అమ్మో కొట్టిండో, వీడి చేతుల జట్టలు పుట్టా, వీడి నాశనం గాను, వీడు ఎత్తుకపోతే వీనికి ఏ గాలి సోకిందో, ఎవతేం చేస్తుందో, ఎవతే నోట్లకాలం చేస్తుందో, వీనికి వీని దినాలు పెట్టా. నువ్వు వాయిదా పాడుకొని మా అక్క దగ్గరికే పోయొద్దు ఇప్పుడు. నీ అబ్బా మరో నువ్వు ఒబ్బలో నాకు తెలియదు. నీ అవ్వ మా ఇంటి వాడికి వచ్చి నాటకాలు చేస్తాను ఆయన చంపుతా బిడ్డ అని ఆకిలు దొక్కితే నీ అక్కకి చెప్పుకో, నీ అవ్వ తొక్క చెప్పుకోపా. ఏందిరా వాడుకో, నీ సంగతే చెప్తా ఇయ్యాల. ఏంది నీకు పెళ్లి కాలేదా? నేను పర్సు పోరాను అనుకుంటాను వరా బాడకో. ఇందిరా ఇయ్యాల నీ నాగ వెళ్ళే చేస్తా నేను. ఏమైంది? జాబ్ చేసిండక్క ఉండకొడుకు. బావక్కన్నాడక్క. అవ్వా నా ఇజ్జత్ మానం పోతుందక్క. ఏంటిది మాకేంటిది అంటున్నాను. నా ఈ బంత ఏమి నొప్పులక్క. ఘోరంగా కొట్టిండు తెలుసా, కమిలిపోయిందక్క లోపలైతే. ముట్టుకోకక్క, ఏం లాగితే నా ప్రాణం పోతాంది. ఇవే తగ్గించుకుంటే మంచిది. అక్క నువ్వే మాకేదో అక్క జరిగి దండం పెడతా, కాదు మొక్కుదక్క. నీ మరిదికి నువ్వన్నా చెప్పక్క కజా. కాదే, నాకు ఒక డౌట్. రోజు మీ మొగుళ్ళని మీరే కదనే కొట్టేది, ఇవాళ వాళ్ళు వచ్చి మిమ్మల్ని కొట్టిల్లని చెప్తారు. ఎక్కడో కొడుతుంది సీనా. నాకేదో డౌట్ కొడుతుంది. మొన్నటిదాకా నేనే కొట్టేదక్క, కానీ ఇవాళ ఏం పాడైందో, వాడు వచ్చి నన్ను కొట్టిండు. సరే కొట్టిండేమో కొట్టిండు అనుకుంటే, నేను అసలు వాని పెళ్ళాన్నే కాదంటాండక్క, నువ్వు ఇంట్లో నుండి పో అనేసి అంటాండక్క నన్ను. అక్క నా మొగుడు కూడా అంతే వచ్చిండు. ఎస్కూస్ మీ మీరెవరు అంటాండక్క. వాడికి గాలి దూకిందో ఏమైనా దూకిందో, వాడకట్టి దేవత నేర్పుతాంది కావచ్చు. కాశ నువ్వే మనకి బుద్ధి చెప్పాలక్క, నీకు దండం పెడతా. నా పిల్లమేమని చెప్పాలి వాళ్ళే మీ మొగుళ్ళను. అయ్యో ఏంది బావ గంత మాట అన్నావు? మా మొగుళ్ళు మీ ఇద్దరు మాట కాకపోతే ఎవరు మాట వింటారు బావా? ఎన్నిసార్లు చెప్పాలే మీకు, మీ మొగుళ్ళని కొట్టకు అని. మీరు కొట్టుడు బంద్ చేయరు, వాళ్ళని తాగుడు బంద్ చేయరు, మధ్యలో మమ్మల్ని పరిశాన్ చేస్తారుగా మీరు. అయ్యో అట్లా కాదు బావా, ఇన్ని రోజులంటే వాళ్ళు తాగొచ్చినా మీ ఇదంతా మూలకు వండేది. కానీ ఇప్పుడు మాకు పెళ్ళిళ్ళే కాలేదు, మీరు మాకు పెళ్ళాలే కాదంటారు. ఏం చేయాలి చెప్పు బావా నువ్వే. ఆహా, నా కొడుకు ఇట్లా ప్లాన్ చేసారా? అయినా మీరెందుకు రంది పెట్టుకుంటారే? వాళ్ళు ఎట్లా కథలు చేసారు, మీరు కూడా కట్టిన కథలు ఆడరు. దెబ్బకి నోరు మూసుకొని ఉంటారు వాళ్ళు. ది నెక్స్ట్ డే. అరే శ్రీకాంత్, ఏ మాటకా మాట చెప్పుకోవాలి కానీ మన పిల్లలు లేకుంటే ఎంత ఉల్లాసంగా ఉందిరా, ఎంత ఉత్సాహంగా ఉన్నదిరా, ఆ సుఖమే వేర్రా. అవురా, గింత మంచి ఉపాయం గింత లేటుగా చెప్తావురా. కొద్దిగా ముందన చెప్తే ఎక్కువ సుఖపడటోళ్ళం కాదురా. రేయ్ గీడేం చేస్తారా మీరిద్దరు? ఏం చెప్తున్నాం రా, మా ఇంటి మూడు మేము ముచ్చట పెట్టుకుంటాను. ఆడ మీ పిల్లలు అక్కడ వేరేటోతో సంసారం చేస్తా, మీరు ఇక్కడ సంకల్ నాకుల్లి. ఏందిరా నువ్వు చెప్పేది? ఎవరితో రా? చూడు పోలరా అడి వెయ్యి. నేను వీళ్ళ మంచి చెప్తే నన్ను నువ్వేసిపోతాలేంది? పచ్చగడ్డి కోసేటి పడుచు పిల్లోయ్, నీ పైట కొంగు జారిందే గడుసు పిల్ల. పచ్చగడ్డి కోసేటి పడుచు పిల్లోయ్, నీ పైట కొంగు జారిందే గడుసు పిల్ల. కొంగు జారితే ముందే కుంటె పిల్లోడా, నీ గుండె చిక్కుకుందే మా తోడు పుల్లోడా.
చేస్తానవే? ఏం చేస్తానో కనబడతలేదా? డాన్స్ చేస్తాను. వసాయి ఇదేం పోయే కాలమే. ఒసైగిసే ఏంటావు? ఏమిని రా నువ్వు నలుగుట్ల పాడుకో. నా పూరంతో నేను డాన్స్ చేస్తుంటే మధ్య వచ్చి డిస్టర్బ్ చేస్తాను. నువ్వే గురు బేబీ. అన్నా ఏందన్నా ఇది? నువ్వు అన్న చిచ్చి మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. మీరు ఆడుతులా గాడుతులానే ఎంత బరి తెగించిల్లే. పోయి మా అన్ననే పట్టిల్లానే. మీ దినాలు గాను, మీరు నాశనం గాను. ఏందమ్మా నువ్వు పోయి చూసుకుంటా కమాన్ కమాన్ అంటాను. నీకన్నా సిగ్గుంటుందా? ఎవనివరా బాడుకో? ఆడలేననే మాటలేనా అవి? సిగ్గులేదా గిగ్గులేదా అని మాట్లాడతాడు. మీరు చేసేది మనుషులు చేసే పని మరి. నీ మొగడేమో మా పిల్లలతో ఎగురుతా ఉంటాడు, నువ్వేమో కమాన్ 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 అని ఎంకరేజ్ చేస్తా ఉంటావు. కొంచెమైనా బుద్ధి ఉండాలి. ఏంది పెళ్ళాలా? మీకు పెళ్ళిళ్ళే కాలేదు, యూత్ కథ కార్ఖానా, మళ్ళా పెళ్ళిళ్ళు పెళ్ళాలు అంటారు. ఏంది మరి? అంటే అది అదేదో మా పిల్లలకు బుద్ధి చెప్పడానికి అట్లా ఉన్నాం. అంత మాత్రాన అది నా పిల్లం కాకుండా పోతుందా? నేను తన మొగుని కాకుండా పోతానా? అంత మాత్రాన అది వచ్చి నేను మొగుతో డాన్స్ చేయన్నా? ఆహా, బుద్ధి చెప్తారా అయ్యా? మరి ఇన్ని రోజులు నా మొగుడు మీకు బుద్ధి చెప్తే ఎందుకు మారలేదయ్యా? అంటే మేము మారినంత మాత్రాన మా అన్న సంకలం ఎగురుతారా? ఎగురుతాంరా, బరాబర్ ఎగురుతాం. ఏం చేస్తావురా? ఎగురుతాం. నీ అబ్బా ఫస్ట్ ఆ చేతులు తీసి మాట్లాడండి. నా పెయ్యి అంత పాము అయినట్టు అవుతుంది. ఇప్పుడు మేము ముట్టుకుంటే మీకేం నొత్తాంది? మేము మీ పెళ్ళాలమే కాదాయే. మీకు పెళ్ళిలే కాలేదాయే. నీ అబ్బా ఊకుకి పుండిన కరం చల్లినట్టు ఒక్కసారి అంటే పదే పదే ఇదే అంటారు. ఏంది ఏదో మేము తగత మీరు కొడతారని మిమ్మల్ని ఏడిపిద్దాం అనుకుంటే మీరే మమ్మల్ని ఏడిపిస్తారు కదనే. పొట్టోడికి దోలు తీరిపోయింది. ఇప్పుడు అర్థమైందారా పిల్లలకు తిక్కలేస్తే ఏం చేస్తారో? చూడురు పిల్లగాళ్ళు, ఇంట్లో దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలి. ఇంట్లో పైసలన్నీ తీసుకుపోయి తాగి తడిపి ఇంటికి వస్తే ఏ పిల్లమైనా ఎట్లా ఒప్పుకోబడుతుంది? ఇంకా మీ ఇద్దరు పిల్లలు మంచోళ్ళు కాబట్టి మా దగ్గరకు వచ్చిల్లు. అదే పోలీస్ స్టేషన్ పోయేది ఉంటే ఏమావు? మీ ఇద్దరిని తొక్కి తొక్కిడిచిపెట్టు. ఇప్పటికైనా మారి సప్పుడేగా పిల్లల్ని మంచిగా చూసుకొని ఉండురి. అర్థమైందా? మనిషికో పని చేసుకొని బతుకుల్లి. అబ్బా నన్ను క్షమించే. ఈ కంచెలు తాగా బుద్ధిగా పని చేసుకుంటా. అన్న తప్పైందన్న, ఇక నుంచి బుద్ధిగా ఉంటామన్నా. అరే ప్రసాద్, శ్రీకాంత్, ఈ తాగుడు బంద్ చేయర్రా. మీ పిల్లలు మంచిగా చూసుకోర్రి, ఏదైనా పని చేసుకోపోర్రి, మంచిగా బతుకుర్రా. పోరి పోయి బతుకుపోర్రి. పోరి.